మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా సామాన్య 22వ ఆదివారంలోనికి అడుగుతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు మనకిచ్చేటువంటి సందేశము క్రైస్తవత్వంలో మనకున్నటువంటి ఆ ఆచారాలను మనం ఏ విధంగా పాటిస్తున్నామా అని పరిశీలన చేసుకోవాలి. మనకు కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయి, నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి, చట్టం ఉంది. మరి దాన్ని మనం ఏ విధంగా పాటిస్తూ ఉన్నాం, అనుసరిస్తూ ఉన్నాం అని మనం పరిశీలన చేసుకోవచ్చు. దేవుడు మన నుండి ఎటువంటి జీవితాన్ని కోరుకుంటున్నాడో మన వాక్యం ద్వారా వినబోతూ ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలిభోజని మనందరం కూడా పూర్ణ ఆత్మలతో, పూర్ణ మనసులతో, పూర్ణ శరీరములతో, పూర్ణ హృదయాలతో పరిశుద్ధంగా ఆ యొక్క యోగ్యతను కలిగి అర్పించులాగా మనకు కావలసిన పాప మన్నింపును దయచేయమని ప్రార్థించబడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఉపసంచున్నాను. ఎవరైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేస్తుంది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కలిగి ఉన్న పరిశుద్ధ పరిమాత్రం సకల ఊకలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలుకొస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రార్థించుదాము. సర్వశక్తి గల సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీ మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజా భావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సంరక్షింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తుని ద్వారా ఈ మనవులు చేయుచున్నాము. నేను ఆజ్ఞాపించే విధులను మీరేమి చెప్పరాదు, వారి నుండి ఏమీ తొలగింపరాదు. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. మోషే ఇట్లా పలికెను, ఇశ్రాయేలులారా, నేడు నేను ఆజ్ఞాపించే చట్టములను విధులను పాటింపుడు. అట్లు చేకూరని మీరు బ్రతుకుదురు. మీ పూర్వులు దేవుడైన ప్రభువు మీ పసిగిన నేలను స్వాధీనం చేసుకొనుదు. నేను ఆజ్ఞాపించే విధులను మీరేమి చెప్పరాదు, వారి నుండి ఏమి తొలగింపరాదు. నేను నిర్దేశించిన
ప్రభు ఆజ్ఞలను ఉన్నవారిని ఉన్నట్లుగా అనుసరింపుడు. మీరు ఈ విధులన్నిటినీ అనుసరింపలేదని ఇతర జాతులు మీరెంత వివేకవంతులో ఎంత విజ్ఞానవంతులో గుర్తింతురు. వారు ఈ విధులను గురించి విన్నప్పుడు మీ మహాజాతికి ఇంతటి వివేకము విజ్ఞానము అబ్బినది కదా అని విసిపోవుదురు. అవును, మరి మన దేవుడు పిలవగానే పలుకును. ఏ జాతి జనులకైనా, ఎంత గొప్ప జాతి జనులకైనా వారి దేవుడు మన దేవుని వలె చేరులోనున్నాడా? ఏ జాతికైనా, ఎంత గొప్ప జాతికైనా నేను ఈనాడు మీకు వినిపించిన న్యాయబద్ధమైన విధుల వంటి ఆజ్ఞలు చట్టములు కలవా? ఇది ప్రభువా. ఆజ్ఞలపై ముద్రించిన వాక్యం సాత్వికంగా ఆలకింపు. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనం నుంచి 18 వరకు మరియు 21వ అధ్యాయం 22 నుంచి 21. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ మొదటి అధ్యాయము 17వ వచనం నుంచి 18 వరకు మరియు 21, 22, 27 వచనం. సహోదరులారా, అన్ని మంచి వరములను, అన్ని సమగ్ర బహుమానములను పరలోకము నుండి ప్రసాదింపబడును. జ్యోతిర్మలను సృష్టించిన ఆ దేవుని నుండి అవి పుట్టును. ఆయన మార్పు నందును, తిరువర్గమనైన చీకటిని కలిగింపు. సమస్త సృష్టి అందు మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు తన సంకల్పము చేతని సత్యవాక్యములను ఆయన మనలను సృష్టించడు కనుక సమస్త దృష్ట ప్రవర్తనలను సర్వ దౌర్భాగ్యములను మానివేయుడు. ఆయన మీ హృదయములపై ముద్రించిన వాక్యం సాత్వికముగా ఆలకింపుడు. అది మిమ్ము రక్షించే శక్తి గలదు. వాక్యమును కేవలమును వినటేనని ఆత్మవంచన చేస్తున్నాడు. దానిని ఆచరించదు. తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కళంకమునైన మాత మీదనగా అనాథలను, విధవరాండ్లను, వారి కష్టములను పరామర్శించుట ఇహలోక హానిలను అంత రాకుండా అతను తాను కాపాడుకున్న అనునవి. ఇది ప్రభుని వాక్కు. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, 14, 15 వచనములు మరియు 21వ వచనం నుండి 23వ వచనం వరకు. మార్కు శుభవార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు, 14, 15 వచనములు, 21వ వచనం నుండి 23వ వచనం వరకు. అంతటా యెరూషలేము నుండి వచ్చిన కొందరు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు వద్దకు వచ్చిరి. వారు ఆయన శిష్యులు కొందరు చేతులకు కడుక్కొనకై భోజనము చేయుటను చూచిరి. పూర్వుల సంప్రదాయం ప్రకారం యూదులకు, ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కొనక భుజించు ఆచారము లేదు. అంగడి నుండి కొని వచ్చిన ఏ వస్తువునైనను వారు శుద్ధి చేయగా భుజింపరు. అట్లే పాన పాత్రలను, కంచి పాత్రలను శుభ్రపరపవలెనను ఆచారములు ఎన్నియో వారికి కలవు. కనుక పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వుల సంప్రదాయములను లెక్క చేయక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కాని వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. మానవులు ఏర్పరిచిన నియమములను
అడ్డగోలుగా బోధించుచున్నారు. కావున వారు చెరి ఆరాధన వ్యర్థము. దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను. పిదప ఆయన జనసమూహమును తిరిగి పిలిచి, మీరు విని గ్రహించుకొనగలరు. వెలుపల నుండి లోపలికి పోయి మనిషిని అపవిత్రునిగా చేయగలిగినది ఏమీ లేదు. కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనిషిని అపవిత్రునిగా చేయును. ఏవైనా హృదయము నుండి దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, ఆశ్చర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడను. ఇటు చెడుగులన్నీ మానవుని అంతరంగం నుండి వెలువడి అతనిని మలినపరచును అని పలికెను. ఈ క్రీస్తుని సువిశేషము ప్రియ సోదరి సోదరులారా, మనము దివ్యగ్రంథ పట్టణాలు 3 కూడా ఆలకించి ఉన్నాం, విని ఉన్నాం. ఈ 3 పట్టణాలు కూడా మనం బోధించేటటువంటి విషయాలు ఏంటంటే, ఒక మతంగా ఒక విశ్వాసాన్ని అనుసరించినప్పుడు మనకి కొన్ని పద్ధతులు, నియమములు, ఆజ్ఞలు, విధులు అనేవి ఉంటూ ఉంటాయి. వాటిని మనం పాటించాలి. కానీ ఏ విధంగా పాటించాలి అనే దాన్ని మనము ధ్యానించుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవ జీవితం మనము వినేదానికి, దేవుడి యొక్క వాక్యం బోధించేదానికి, మరి మనం జీవించడానికి చాలా వేరువేరుగా ఉంటుంది, పొంతన లేనటువంటి విధంగా ఉంటుంది. ఒకసారి ఒక ఆమె మరి ప్రతి ఆదివారం కూడా దేవాలయానికి వచ్చి ఒక స్థలంలో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఆ విధంగా ఒక రోజున ఒక ఆదివారం కొద్దిగా ఆలస్యంగా దేవాలయానికి వచ్చింది. వచ్చినప్పుడు అప్పటికే ఆ స్థలంలో వేరొకరు కూర్చున్నారు. ఇక ఈమె వచ్చి, ఇది నా స్థలము, నీవెక్కడి నుంచి జరుగు అని అనగానే మరి ఆ బదులు పలుకుతుంది, నేను ముందుగా వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను, కాబట్టి ఇది నా స్థలం అని ఆమె బదులు పలికింది. అప్పుడు ఈమె, సరే నీ సంగతి ఇప్పుడు కాదు, పూజ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తాను అని అంటూ ఉంది. ప్రియ సోదరి సోదరులారా, దేవాలయానికి మనం ఎందుకు వస్తున్నాం? మనకున్నటువంటి ఆ స్థానము మనకి దగ్గర వస్తున్నామా? మరి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆ విధంగానే చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? వాళ్ళు అందరి వీధులలో వాళ్ళు ప్రార్థన చేసి అందరూ చూసే విధంగా ఉండేవాళ్ళంట. మరి వాళ్ళకి ప్రధానమైనటువంటి స్థలాలను కేటాయించుకునే వాళ్ళు. మరి పరిసయ్యులాగా, ధర్మశాస్త్ర బోధకులాగా మనం ఉండకూడదని యేసు ప్రభు బోధిస్తున్నాడు. కాబట్టి మనం దేవాలయానికి వచ్చేది దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవడానికి. ఇది నా స్థలము లేకపోతే అది నీ స్థలం అని ఇక్కడ రాసి పెట్టి లేదు. చూడండి మన మనస్తత్వాలు ఎలా ఉంటాయి. పూజకు వచ్చి పూజలోనే నీ సంగతి తర్వాత చెబుతాను అంటున్నామంటే పూజకి మనం ఆ విలువ ఇవ్వటం లేదు. దేవుని వాక్యాన్ని వింటున్నాం,
అనేక విషయాలు అవగాహన కలిగి వివరణ కలిగి జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఇటువంటి మరి లోపాలు మనలో ఎదురవుతూ ఉంటాయి. మరి అదేవిధంగా ఒక ముస్లిం సహోదరుడు మరి తను కూడా ఏదో కోపంతో ఒక వ్యక్తిని చంపేయాలనుకుని గుర్రం ఎక్కి కత్తి పట్టుకుని వెళ్తున్నాను. వెళ్తూ ఉంటే మధ్యలో నమాజ్ చేసే సమయం అయింది. ఏం చేశాడు? గుర్రం నుంచి దిగి చాప కింద పరుచుకుని నమాజ్ చేసుకున్నాడు. నమాజ్ చేసుకుని మరలా గుర్రం ఎక్కి వెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఎవరినో చంపడానికి వెళ్తున్నాడు. ఇక్కడేమో ప్రార్థన, ఒక పక్కనేమో ప్రార్థన, ఒక ప్రక్కనేమో క్రోధం, ఏదో కోపంతో ఎవరినో చంపాలని వెళ్తూ ఉన్నాడు. మరి మన జీవితం కూడా ఈ విధంగానే పొంతన లేని విధంగా ఉంటూ ఉంటుంది. మనం ఎన్ని పూజలు చేస్తూ ఉంటాం, ఎన్ని ఆరాధనలు పాల్పంచుకుంటూ ఉంటాం, కానీ చివరికి ఇవేమి కూడా మనలోకి ప్రవేశించకుండా మన పని మనమే చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే యేసు ప్రభు ఈ రోజున ఆంతరంగిక శుద్ధిని మనం కలిగి ఉండాలి, ఆంతరంగిక ఆరాధనను మనం చేయాలి, ఆంతరంగిక ఆహారము మనము భుజించాలని అనేక విషయాలు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. చూడండి, మొదటి పట్టణంలో మనం చదువుకున్నాం అప్పుడే దేవుని యొక్క వాక్యం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 2వ వచనంలో మీ దేవుడైన యావే ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎవరు పలుకుతున్నారు మాటలు? మోషే ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్నటువంటి మాటలు. మీ దేవుడైనటువంటి యావే ఇచ్చినటువంటి ఆజ్ఞలను మరలా నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను. చదవండి. వాటిని గైకొనని యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో మీరు ఏమీను చేర్చరాదు, వాని నుండి ఏమీను తొలగింపరాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమని చెప్తుంది? దేవుడు మనుషుల యొక్క మనుగడకి, వారు మంచిగా సక్రమార్గంలో పుణ్య మార్గంలో నడవటానికి కొన్ని ఆజ్ఞలు అనే దాన్ని ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మనందరికి కూడా తెలుసు. ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞలకి మనము వేరొక కొన్ని విషయాలు చేర్చడం కానీ, లేకపోతే ఆ ఆజ్ఞల్లోని దేనినైనా తొలగించడం కానీ చేయకూడదంట. ఎవరు చెప్పిన వాక్యం? ఆ యొక్క ఆజ్ఞకి మనం ఏమీ చేర్చకూడదు, అదేవిధంగా దాని నుంచి ఏమీ కూడా తొలగించకూడదు. కానీ మనం ఏం చేస్తున్నాం మనం ఈ రోజుల్లో? ఆజ్ఞలను మనకు అనుగుణంగా మార్చేసుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడికి గుడికి వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దేవుడు నన్ను ఎక్కువగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆజ్ఞలను పాటిస్తున్నామా లేదా? మనకి తిరుసభ కట్టడాలు ఉన్నాయి. మొదటి తిరుసభ కట్టడం ఏంటి? ఆదివారములోను అప్పు పండుగలోను ఏంటి? శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొందుగాక. నిండు పూజ అంటే ఎప్పటి నుంచి? పితా పుత్ర పవిత్రాత్మ అని గురువు ప్రారంభించే అప్పటి నుంచి. కానీ కొంతమంది తర్వాత వస్తున్నారు, మధ్యలో వస్తున్నారు. మరి వారికి తోచింది ఎప్పుడు తోస్తే అప్పుడు వస్తూ ఉన్నారు. మరి ఏమవుతుంది? వారి యొక్క కట్టడాన్ని పాటించడంలా, అనుసరించడంలా. ప్లీజ్ సోదరులారా, మరి ఆ కట్టడానికి మనం ఏది చేర్చకూడదు, ఏది కూడా తొలగించకూడదు. ఆ యొక్క ఆజ్ఞల్ని మనము తూచా తప్పక పాటించాలని మోషే ఇశ్రాయేలు ప్రజలకు చెబుతూ ఉన్నాడు. కానీ ఏం జరిగింది? కాలం క్రమేణా
ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఆ యొక్క ఆజ్ఞలు అనేవి వారికి అనుగుణంగా మార్చేసుకుంటూ ఉన్నారు. చూడండి, సువిశేష పట్టణంలో మనం చదివాం. ఏం జరుగుతుంది? మార్కు శుభవార్త 7వ అధ్యాయం 2వ వచనం నుంచి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కనుకొనకై భోజనము చేతును చూచిరి. పూర్వుల సంప్రదాయం ప్రకారము యూదులకు ముఖ్యముగా పరిసయ్యులకు చేతులు కనుక భుజించు ఆచారము లేదు. మీరు ఎంతమంది చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు, భోజనం చేస్తూ ఉన్నారు? మనందరం కూడా చేతులు కడుక్కుంటాం, అవునా? భోజనం చేసే ముందర చేతులు కడుక్కుని మరి ఆ భోజనాన్ని భుజిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు తెలియకోకుండా ఏమన్నా క్రీములు కానీ ఏమన్నా దుమ్ము కానీ మట్టి కానీ మన చేతిలో ఉంటే అది మనకి హాని కలిగిస్తుందని మనం శుభ్రంగా మన చేతులు కడుక్కొని మరి భుజిస్తాం, అవునా? ఈ పరిసయ్యులు ఖచ్చితంగా చేస్తారు అది. ఇప్పుడున్నటువంటి ముస్లింలు కూడా ఈ యొక్క యూదులకి ముస్లింలకి కొన్ని విషయాల యందు వాళ్ళందరూ ఒక విధంగానే ఉంటారు, పోలి ఉంటారు. ముస్లింలు ఏం చేస్తారు? నమాజ్ చేయడానికి మాస్క్ వెళ్ళినప్పుడు మాస్క్ లో ప్రవేశించే ముందు వాళ్ళ చేతులను కాళ్ళను కడుక్కుంటారు. చేతులు కాళ్ళు కడిగి మరి లోపలికి వెళ్తారు, కడుక్కోకుండా వెళ్తారు. సోదరులారా, మరి పరిసయ్యులు కూడా ఈ యొక్క ఆజ్ఞను అది పాటిస్తూ ఉండేవారు. కడుక్కోకుండా తినడం ఏంటి అని వారు యేసు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భుజిస్తూ ఉన్నారని క్రీస్తుని వాళ్ళు ప్రశ్నించారు. సోదరులారా, ఒకసారి ఒక పరిసయ్యుడు చెరసాలలో వేయబడ్డారంట. చెరసాలలో వేయబడినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఆ బంధువులు, ఈ వ్యక్తి చాలా నీరసించిపోయాడు, తనలో నీరు లేవనుకుంటా అని తనకి ఒక జగ్గుడు నీళ్లు ఇచ్చారు చెరసాలలో ఉన్నటువంటి యూదుడికి. యూదుడు ఏం చేశాడు? ఆ జగ్గులో ఉన్నటువంటి నీళ్ళని తీసుకుని తన యొక్క చేతులు కనుక్కొని ఆ యొక్క మత కార్యక్రమాలు చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? చేతులు కడుక్కుని మత కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ బంధువులేమో తనకు దాహం వేస్తుందని అనుకున్నారు, కానీ ఈయనేమో అన్నిటినీ చేతులు కడుక్కోవడానికి ఉపయోగించాడు. క్రీస్తు ప్రభు అనేది ఏంటంటే ఆజ్ఞ ఉంది, కానీ దానికన్నా మేలైనది, దానికైనా అధికమైనది, దానికన్నా ముఖ్యమైనది ఉంది అని ఆయన బోధిస్తున్నాడు. ఏమని? బాహ్య శుద్ధి కాదు, ఆంతరంగిక శుద్ధి ముఖ్యం. మనందరం కూడా ఎంతో ఆపాటంగా మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి దుస్తులు ధరించి లేకపోతే ఆహారాలను ధరించి వస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు కానీ లేకపోతే ఫంక్షన్లు కానీ మరి వెళ్తూ ఉంటారు, అవునా? అదంతా బాహ్యంగా కనబడేది. అందరూ మనం చూడాలి, అందరూ మనం మెచ్చుకోవాలి అని ఆ యొక్క ఆలోచన. కొంతమంది ఏం చేస్తారు? దేవాలయానికి వస్తారు, ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఈమె బాగా ప్రార్థన పత్రాలు ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్తుంది అని అనుకోవాలని కొంతమంది చేస్తూ ఉంటారు. పరిశీలన కూడా ఆ విధంగానే చేస్తూ ఉండేవారు. కానీ క్రీస్తు ప్రభువు చెప్పేది ఏంటంటే ఆంతరంగిక శుద్ధి అనేది అవసరమని ఆయన బోధిస్తూ ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. సుశిష్యులు కూడా అది ఉంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ప్రభు ఇట్లనెను, ఈ ప్రజలు
పలుకులతో నా చెంతకు వచ్చుచున్నారు. నా చెంతకు వచ్చుచున్నారు. కేవలము పెదవులతో నన్ను శ్లాఘించుచున్నారు. నన్ను శ్లాఘించుచున్నారు. వీరి హృదయములు నాకు నాకు దూరముగా ఉన్నవి. వీరు తాము కంఠస్థ నేర్చుకుని నరుల శాసనములే మతమనుకొచ్చున్నారు. ప్రైజ్ సుశేషులకు కూడా క్రీస్తు ప్రభువు సమాధానం ఇచ్చారు. చదవండి 6వ వచనంలో. అందుకు ఆయన వారితో, కపట భక్తులారా, మిమ్ము గూర్చి యెషయా ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను. ఈ జనులు కేవలము నన్ను పెదవులతో పొగడెదరు, కానీ వీరి హృదయములు నాకు దూరముగా ఉన్నవి. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదువుకున్న వాక్యాన్ని యేసు ప్రభువు పరిసయ్యులకు సమాధానంగా చెప్తూ ఉన్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు ఆమెని? కపట భక్తులారా. కపట భక్తులు అంటే ఎవరు? చూడడానికి భక్తిపరురాళ్ళు లేకపోతే భక్తిపరుడు అనే విధంగా కనబడతారు. కానీ వారి లోపల ఇంకొకరు ఉంటారన్నమాట. బయటికి కనబడేవన్నీ కూడా నిజాలు కాదు. అవునా? బయటికి కనబడేవన్నీ కూడా నిజాలు కాదు. నిజము అనేది దారి ఉంటుంది. మరి క్రీస్తు ప్రభువు, మీరు బాహ్యంగా శుద్ధి చేసుకుంటున్నారు, చేతులు కడుగుతున్నారు, కాళ్ళు కడుగుతున్నారు, కానీ దానికంటే ఆంతరంగిక శుద్ధి అనేది అవసరము. అంటే మీలో మంచితనం ఉండాలి. అందుకే మరి మనము వాక్యంలో చదువుకున్నాం. చూడండి 21వ వచనంలో నుండి, ఏదైనా హృదయం నుండి దురాలోచనలు, వేశ్యా సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యము, మోసము, కామము, మాత్సర్యము, దూషణము, అహంభావము, అవివేకము వెలువడును. చూడండి, ఎన్ని చెడు పనులు మనలో అపమయంట. మనమేమో బయటికి అందంగా కనపడతాం, పుణ్యాత్మరాలుగా కనపడతాం, కానీ లోపల నుంచి బయటికి వచ్చేవి మనల్ని ఏం చేస్తాయంట? మలినపరుస్తాయంట. చూడండి 14వ వచనంలో, 15వ వచనంలో చదివితే, వెలుపల నుండి లోపలకు పోయి మనుషుని అపవిత్రునిగా చేయగలిగినది ఏమీ లేదు, కానీ లోపల నుండి బయలు వెలుగులవే మనిషిని అపవిత్రునిగా చేయను. ఏమంటున్నాడు యేసు ప్రభువు? మనం తినేటువంటి ఆహారం, రకరకాల వంటకాలు తింటాం, రకరకాలు భుజిస్తూ ఉంటాం. ఎన్ని తిన్నా సరే అది మన శరీరాన్ని మలినపరచదంట. కానీ లోపల నుంచి బయటకు వచ్చేది మనల్ని మలినపరుస్తుంది అని ఆయన పలుకుతూ ఉన్నాడు. లోపల నుండి బయటకు వచ్చేవి ఇవే లాభంని. చూడండి, కోపము, మోసం, కామం, ఇవన్నీ కూడా మనం అనుకుంటూ ఉంటాం. బాగానే ఉంటాడు కుర్రాడు, అది ఇది మంచిగా ఉంటాడు, ఇలా చేస్తాడు అనుకోలేదు. చివరిలో అంటున్నా ఏమైనా చేశాడు అనుకోలేదు, ఒక చెడు పని, అప్పటి వరకు బాగా ఉంటుంది, తర్వాత ఇలా చేస్తాడు అనుకోలేదు అని మనం అనుకుంటాం. చాలా మంది అంటారు, నేను అనుకోలేదు ఇలా చేస్తాడని. అవునా? దొరుకునేలే దొంగలు, దొరకని వాళ్ళు అందరూ కూడా దొరకరు. కానీ దేవుడు మన ఆంతరంగిక శుద్ధిని చూస్తాడు. మనం అనుకోవచ్చు, మన ఇరుగు పొరుగు వారి నుంచి మనము దాస్తున్నాం అనుకోవచ్చు, కానీ దేవుడి నుంచి మనం దేన్ని కూడా దాచలేము. ఇంకా రెండవ విషయం, ప్రియ సోదరి సోదరులారా, ఆంతరంగిక ఆరాధన, బాహ్య ఆరాధన,
బాహ్య ఆరాధనకు మనం ఎక్కువ మరి విలువ ఇచ్చి ప్రాముఖ్యాన్ని ఇచ్చి ఆంతరంగిక ఆరాధనను మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. హోషేయ నేను నీ నుండి కోరినది ప్రేమ కాని బలులు కాదు. నేను నీ నుండి కోరినది ప్రేమ కాని, అక్కడ ప్రేమ కానీ అని ఉందా? కారుణ్యముని గాని బలులు కాదు, దేవుడికి వచ్చిన జ్ఞానమునే గాని దహన బలులు కాదు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం. నేను మీ నుండి కోరినది నేను మీ నుండి కోరినది కారుణ్యమునే కానీ బలులు కాదు, దేవునికి వచ్చిన జ్ఞానమునే కానీ దహన బలులను కాదు. మనం ఏం చేస్తాం? ఎంతో ఆపాకంగా ఒక పండుగ వచ్చిందంటే అందరు కళ్ళలో పడాలి, అందరూ మనం మెచ్చుకోవాలని ఎంతో ఆపాకంగా ఘనంగా చేస్తూ ఉంటాం. అవునా? మరి మన విచారణలో మరింత మోక్షారోపణ పండుగ జరిగింది ఆగస్టు 15వ తేదీన. గుడికి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, కానీ సాయంత్రం తల్లి ఊరేగింపులో గుడికి రావడంలో కూడా ఉన్నారు. అంటే వాళ్ళు బాహ్య ఆరాధనకి ఎక్కువ విలువ ఇస్తున్నారు, ఆంతరంగిక ఆరాధనకి వారు విలువ ఇవ్వటం లేదు. ఏంటి బాహ్య ఆరాధన, ఏంటి అంతరంగిక ఆరాధన? పూజలో ఏం జరిగింది? మనం క్రీస్తు ప్రభుని స్వీకరిస్తాం, దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత మనం వెళ్ళి మన స్థలంలో కూర్చుని ప్రార్థన చేస్తాం. అవునా? చాలా మంది ప్రార్థన చేస్తారు, చేయాలి మనం. ఎందుకంటే మన దగ్గరికి వేచేసినటువంటి ఆ ప్రభుని మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయన యొక్క నామాన్ని గణపరచాలి. కానీ ప్రజలు కొంతమంది గుడికి రారు, పూజకి రారు, కానీ బాహ్యంగా ఉన్నటువంటి ఆ యొక్క తల్లి ఊరేగింపు మాత్రం చాలా చాలా చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుంది? నేను కారుణ్యమును కోరుకుంటున్నాను, అంతేగాని బలులు కాదు. ఎవరైనా సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు వారికి మనం సహాయం చేయడం, అది సహాయం చేసే చేతుల కన్నా మన మదర్ తెరేసా గారు అంటారు ఏమని? ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నాను. అంటే ఆ ఆరాధన అనేది ఏ విధంగా ఉండాలి? దేవుని మెప్పించేదిగా ఉండాలి. కష్టంలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఆదుకుంటున్నట్లే. మదర్ తెరేసా గారే చెప్పారు, నేను క్రీస్తు ప్రభుని ఇతరులలో చూశాను కాబట్టి, ఆ కుష్ఠరోగము లేకపోతే ఆ పిచ్చికాడులో నేను క్రీస్తు ప్రభుని చూశాను కాబట్టి నేను అవి చేయగలిగానని చెప్తుంది. అంటే ఆపదలు ఉన్న వారిని ఆదుకోవడం అంటే మనము దేవుని బాటలో పయనిస్తున్నాం. కాబట్టి దేవుడు ఇటువంటి ఆర్భాటాలను ఎప్పుడు కూడా కోరుకోడు. మనం ఎంత ఘనంగా చేస్తున్నాం ఆ పండుగని, ఎంతమంది మనం మెచ్చుకుంటున్నారా అని కొంతమంది ఏదో పొగడ్తలకి వారికి పోయి చాలా చాలా చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. ఈరోజు మన కీర్తన 15వ కీర్తన 15వ కీర్తన 2వ వచనం. నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకంగా సత్యము పలుకువాడు ఆంతరంగిక ఆరాధన కలిగినటువంటి వ్యక్తి అంట. ఆంతరంగిక ఆరాధన అంటే ఎలా ఉండాలి? నిందారహితముగా జీవించాలంట.
మనము గమనిస్తూ ఉంటాం చాలా మందిలో కూడా తనలో ఎటువంటి లోపం లేదు, మంచిగా జీవిస్తున్నారు, ఎటువంటి నింద లేదు, ఎటువంటి అపోహ లేదు, ఎవరితో మాట అనిపించుకోడు, ఎవరిని మాట్లాడడు, తన పని తాను చేసుకుపోతాడు అని అనుకుంటాం, చెప్తాం. అవునా? కొంతమంది ఉంటారు అలా. అంటే ఎటువంటి నింద అనేది కూడా లేనటువంటి వ్యక్తి ఆంతరంగిక ఆరాధన కలిగినటువంటి వ్యక్తి అంట. ఇంకా ధర్మమును పాటించేవాడు. ధర్మం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? మీకు తెలియదా? మీకు తెలియదు నేను మాట్లాడేది. ఇప్పుడు భార్య భర్తలు ఎరువులు గొడవాడారు, వాళ్ళిద్దరు పడల, మరి తిప్పుకున్నారు, ఏదో అయింది, పెడమకం వేశారు. ఇక ఇద్దరు కలిసి గురువు దగ్గరికి వచ్చారు వారి యొక్క సమస్యను చెప్పడానికి వచ్చినప్పుడు మరి గురువు గారు ఏం చేస్తారు? అలాంటి వాళ్ళు, అమ్మాయి ఏంటి నీ బాధ అంటే ఈమె తరపున ఈమె వర్షంలో ఏం చెప్పింది వింటాడు గురువు. తర్వాత ఇప్పుడు ఆయన భర్త తరపున ఏంటయ్యా నీ బాధ నువ్వు చెప్పు అంటే ఆయన విషయాలు చెప్తాడు. ఇప్పుడు గురువు గారిని ఏం చేయాలి? ఆడపిల్ల కదా అని కరికరించి, మన సమాజంలో ఆడపిల్లలకి అంత భద్రత లేదు, రక్షణ లేదు, కాబట్టి ఆడపిల్లకి సపోర్ట్ చేయాలని చేస్తే అది ధర్మం చేసినట్లు అవుతుందా? అవదు. అవునా? ఇద్దరు గొడవని అసలు సమస్య ఏంటో పరిష్కరించి మరి న్యాయం చేయడమే ధర్మం. నిజాయితీగా ఆ నిజానికి సాక్షిగా జీవించడమే ధర్మం. మరి ఆ ధర్మమును పాటించే వారు ఏంటంట? ఆంతరంగిక ఆరాధనను కలిగి ఉంటారట. అంటే ఎటువంటి, ఇప్పుడు ఎవరన్నా తప్పు ఇది చేయమంటే చేయరాదు, తప్పు చేయమని చేయరు, నిజాయితీగా ఉంటారు. వాళ్ళు ఆంతరంగిక ఆరాధనను కలిగినటువంటి వారు. అంటే వారు తల వంచరు, దేనికి కూడా తల వంచరు, నిజాయితీగా మరి దేవుని రాజ్యానికి సాక్షులుగా వారు జీవిస్తారు. మనందరికీ తెలుసు బప్తిస్మ యోహాను గారు శిరఛేదనం గావించబడ్డారు. ఆయన తల వంచర, సత్యాన్ని దృఢంగా చెప్పాడు, బలంగా చెప్పాడు. హేరోదు రాజుకి హేరోదియాని తన మరి తమ్ముడు భార్యను ఆయన వివాహమైనప్పుడు మరి బప్తిస్మ యోహాను గారు చేస్తున్నది తప్ప అని ఖండించాడు. సోదరులు వారు ఆంతరంగిక ఆరాధన కలిగినటువంటి వారు. ఇంకా మూడో విషయం ఏంటి? హృదయపూర్వకంగా సత్యము పలుకువారు. వారి యొక్క హృదయాల నుండి వస్తూ ఉంటాయి సత్యాలనేవి. అంతేగాని తను మెచ్చుకోవాలని ఏదో ఒక మాట చెప్పడం, ఆ విధంగా చేయకూడదు. ఆ హృదయాల నుంచి వచ్చినటువంటి ఆరాధన మరి దేవుని యొక్క ఆరాధన. చివరిగా సోదరులారా, మరి 2వ పట్టణంలో కూడా మనకి యాకోబు గారు కొన్ని విషయాలు బోధిస్తూ ఉన్నారు. ఏంటి ఆ విషయాలు? చూడండి, యాకోబు రాసినటువంటి లేఖ 1వ అధ్యాయం 22వ వచనం. వాక్యములు కేవలము వింటేనని ఆత్మ వచ్చిన చేసుకున్నప్పుడు దానిని పాటింపుడు. ఏమని చెప్తుంది దేవుని యొక్క వాక్యం? మనం గుడికి వస్తాం, వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని ధ్యానిస్తాం, అన్ని చేస్తాం. అవునా? గురువులు బోధించేటప్పుడు అందరూ కూడా తలలు ఊపుతారు, అర్థమవుతున్నట్టు లేకపోతే వింటున్నట్టు. తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఫాదర్ గారు ఏం చెప్పారమ్మా అని ఒక మాట అడిగితే చెప్పలేదు. అవునా? ఎందుకని అంటే మనకి ఇది చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఒక చెవులో నుంచి వెళ్తుందో ఒక చెవులో నుంచి వచ్చేస్తుంది అంతే. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఇటు వెళ్తుంది అటు వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ నిలుతులా మనలో
నిలవడం. మరి యాకోబు గారు ఏమంటున్నారు? మీరు విన్నటువంటి వాక్యము అప్పటితో విడిచిపెట్టడం కాదు, దాన్ని మీరు ఆచరించాలి. మీ యొక్క జీవన విధానం ద్వారా మరి దైవ రాజ్యాన్ని బోధించాలి అని చెప్తున్నారు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది ప్రొటెస్టెంట్ వాళ్ళు మైక్ వేసుకుని బహిరంగంగా పరిచయం చేయడానికి వెళ్తూ ఉంటారు. మరి వాళ్ళేమో హిందువులు ప్రశ్నించి ఆపేసి ఏంటి మీరు మత ప్రచారం చేస్తున్నారని వారిని మరి దూషించడం, వారిని శిక్షించడం ఇవన్నీ చూస్తున్నాం. అవునా? మాటల ద్వారానే కాదు మనం చెప్పాల్సింది, మన యొక్క జీవిత విధానం ద్వారా మనము అందరినీ ఆకర్షించగలగాలి. మన పని, మన ప్రవర్తన, మన యొక్క విధానం చూసి చాలా మంది కూడా మనం అనుసరిస్తారు, దేవుని యొక్క రాజ్యంలోనికి నడిపించబడుతూ ఉంటారు. తర్వాత ఇంకొక వాక్యం చదువుకుంటే 27వ వచనంలో, కానీ 27 తండ్రి అయిన దేవుని దృష్టిలో పవిత్రమును నిష్కలంకమునైన దైవ భక్తి ఏదనగా అనాథలకు విధవరాండ్లను వారి కష్టములో పరామర్శించుట యెహోవా మాలిన్యము అంటకుండా తాను కాపాడుకుంట అని ఏమంటున్నాడు యాకోబు గారు? ఎప్పుడైతే మీరు అనాథలను ఆదరిస్తారో, విధవరాండ్లను ఆదరిస్తారో, అది ఈ లోకంలో మీకు ఎటువంటి ఆటంకం అంటరానితనము లేకపోతే జీవించినటువంటి విధంగా, అంటే ఈ లోకానికి లోనవ్వకుండా జీవించినటువంటి విధంగా మీరు జీవిస్తారు అని ఆయన పలుకుతున్నారు. ప్రియ సోదరి సోదరులారా, మరి ఈ రోజుల్లో చూడండి, అమ్మగారులు కానీ కొంతమంది ఫాదర్లు కానీ చాలా ఆశ్రమాల్లో పనిచేస్తూ ఉంటారు. అనాథాశ్రమాలు లేకపోతే వృద్ధాశ్రమాలు ఇలా ఉంటూ ఉంటాయి. ఆశ్రమాల్లో చాలా మంది ఉంటారు, అనాథులు కానీ లేకపోతే వయసు మళ్ళినటువంటి వారు కానీ. మరి ముంబైలో నేను ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక ఆశ్రమానికి వెళ్ళేవారు. అక్కడ చాలా గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూప్ తీసుకుని ఆ గ్రూప్ వాళ్ళు ముందుగానే వాళ్ళకి చెప్పి మీకేం కావాలి అంటే వాళ్ళు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ వస్తువులు తీసుకుని మేము ఆశ్రమానికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ అనాథ పిల్లలు కానీ ఆ వృద్ధాప్యం ఉన్నటువంటి వారు కానీ మేమేం చేసేవాళ్ళంటే కొన్ని ఆట పోటీలాగా పెట్టేవాళ్ళం. వారితో ఆటలాడించడం, లేకపోతే పాటలు పాడించడం, డాన్స్ వేయించడం, ఆ విధంగా ఇంకా చేస్తూ ఉంటారు ముంబై లాంటి నగరాలు. అనాథలను ఆదరించాలి, విధవరాండ్లను కూడా మనము ఆదుకోవాలి. అలా ఆదుకోవడం వలన మనకి ఎటువంటి నష్టము లేకపోతే ఎటువంటి హాని కలగదు, కానీ ఎటువంటి మలినము కూడా మనల్ని తాకదు. కాబట్టి ఇటువంటి మనస్తత్వాలతో మనము జీవించలాగన బాహ్య శుద్ధి కానీ, బాహ్య ఆరాధన కానీ, బాహ్యమైనటువంటి వాటి మీద మక్కువ చూపుకోకుండా అంతరంగికమైనటువంటి వాటి మీద అంతరంగిక శుద్ధి, అంతరంగిక ఆరాధన కలిగి జీవించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా నిల్చుని మన విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల సర్వేశ్వరుచున్నాను. ఆత్మీయ ఏకసురుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు సృష్టించున్నాను. ఇతరులు పవిత్రాత్మల గర్భమై కనిగమని నిపుణులు పోస్టులాగా క్లోనై పాపడి మీద కట్టబడి మనం పొంది సమాధిలో వచ్చి పాఠాన్ని మూడు నాలుగు చనిపోయిన వారిని లేచింది. అగర్భునికి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కృపను అతని నుంచి జీవించు వారిని చనిపోయిన వారిని తీర్చివచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీత సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపపురాన్ని విశ్వసించున్నాను. శరీరమైన పర్వతాన్ని విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా విశ్వాసంతో నమ్మకంతో
ఆంతరంగిక శుద్ధిని కలిగి ఆంతరంగిక ఆరాధనతో ఆంతరంగిక ఆహారాన్ని భుజించబోతున్నటువంటి మనందరం కూడా మరి విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. మన యొక్క అవసరాల కోసం, ఉద్దేశాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రభువా, తిరుసభను దీవించండి. తిరుసభను పాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యశ్రీలను, గురు విద్యార్థులను, ఉపదేశులను ప్రభువుని యొక్క సేవకై తమ యొక్క జీవితాన్ని అర్పించుకున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాము. వారిని ఆశీర్వదించండి, ఆయుర ఆరోగ్యాలు దయచేయండి, మంచి జ్ఞానములు, బలములు దయచేయండి. నీ యొక్క స్వార్థ పరిచర్యలు ఎటువంటి ఆటంకాలు ఎదురైనప్పటికీ వారిని జయించే శక్తిని వారి దయచేయమని ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, ఈ యొక్క ఆదివారం నాడు నీ యొక్క దేవాలయానికి వచ్చి ఈ యొక్క పూజలు పాల్పంచుకొచ్చినటువంటి ఈ ప్రజలందరినీ కూడా ఆస్వాదించండి, దీవించండి. ఎంతో విశ్వాసంతో, నమ్మకంతో నీ యొక్క వాక్యాన్ని వినాలి, నేను స్వీకరించాలి, నేను అనుభవించాలి అని ప్రభా అనేక మంది ఈ యొక్క సన్నిధికి, నీ సన్నిధికి వచ్చినప్పుడు వారందరినీ కూడా నిరాశతో పంపించుకోకుండా ప్రభువా వారికి ఆదర్శమైన అవసరాలను తీర్చండి. వారి మీ యొక్క ఆధీనంలో ఉంచుకొనండి. మీ యొక్క వాక్యానుసారం వారు జీవిస్తూ వాక్యాన్ని వినడమే కాదు, దాన్ని పాటించాలి అని గ్రహించి ప్రభువా మాకు తెలుసు బోధిస్తున్నటువంటి ఆ చట్టములను, ఆజ్ఞలను పాటించి ఆ మంచి మనసులను, మంచి హృదయాలను దయచేయమని ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. ప్రభువా, అనేక మంది అనారోగ్యంతో బాధపరిచి ఉన్నారు. ప్రభువా, నాడు మీరు పేతురు గారి అత్తగారిని తట్టినప్పుడు తనలో ఉన్నటువంటి జ్వరము వీడిపోయి తను నీకు సేవ చేయటం ప్రభువా మేము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ప్రభువా, జ్వరాలతో అనేక మంది బాధపరిచి ఉన్నారు, కాళ్ళ నొప్పులతో అనేక మంది బాధపరిచి ఉన్నారు, వివిధ వ్యాధులతో ప్రభువా అనేక మంది బాధపరిచి ఉన్నారు. వారందరినీ కూడా స్వస్థపరచండి, తగ్గండి ప్రభువా. నీ యొక్క స్పర్శ వారిలో చలనాన్ని తీసుకువచ్చి స్వస్థతను చేకూర్చి మంచి ఆరోగ్యమును, పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ఓ ప్రభువా మీ చేయ ప్రార్థనను ఆలకించండి. ప్రభువా, ఫ్రాన్సిస్ జగద్గురు మాకు ఇచ్చినటువంటి ఆ విన్నపము మేమందరము కూడా ఈ భూమి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ భూమి మీద నడుస్తున్నటువంటి మేమందరము కూడా ఆ భూమికి హాని చేయక మాకు అవసరమైనటువంటి వాటిని మేము ఉపయోగించుకొని అవసరం లేనటువంటి వాటికి ప్రభువా మేము ఆ ప్రకృతిని గౌరవిస్తూ సంరక్షించుకుని వాటిని మాకు ప్రసాదించండి. ప్రభువా, భూమి కంపించుకోకుండా ఎటువంటి ప్రాణహాని, ఆస్తి హాని జరగకుండా ప్రభు అనేక ప్రాంతాలలో మీరు కొలువు తీరి వారందరూ కూడా సంరక్షిస్తూ ప్రభు ఈ యొక్క భూగోళాన్ని, మీ సృష్టిని అల్లవేళలా కాచి కాపాడమని ఓ ప్రభువా మీ చేయ ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాల మౌనంగా మన యొక్క వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మా మనవులన్నీ మన ఆదరణ మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థింపము. ప్రభు తన మన ప్రయోజనం కొరకును తన పవిత్ర ప్రయోజనం కొరకును మీ కర్మను బాధాన్ని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్ర అర్పణము మాపై నిరక్షణ ఆశీస్సులను సదా కురిపించునుగాక. తత్ఫలితముగా మేము దివ్య సంస్కార రూపమును నిర్వహించుచున్న ఈ బలి మా నిత్య రక్షణ సాధనమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎంచోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానముల ఆశ్చర్యకరములైన సంఘటనల ద్వారా మమ్మల్ని పాప మరణముల నుండి విముక్తులను చేశారు. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేశాను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాస్తులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండినది. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామములో యేసువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఓటై నీవే. కనుక ఈ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిపాదించున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీవు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి చెచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దానబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఇది విశ్వాస రహస్యము మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధానము చాటెదము. నీవు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణంలో తాను స్మరించుచు జీవమును శ్రీ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును తెరిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము ప్రార్థనగా చేసినందుకు నీకు వందనం అర్పిస్తున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాల్గొనమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమారుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమి అందరూ పరిపూర్ణులను చేయము. నీ ఈ లోకము నుండి పిలుచుకొనిన పాద యేసు పాదం ఇమానియేలు, చిట్టమ్మ, సుజాత, జంపన, కోడేశు, కూచిపూడి ప్రసాదరావు, వజ్రమ్మ, జాన్ వీరులను జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థులైన వీరు అతని ఉత్థానమందును పాల్గొందురుగాక. ఉత్థానమందును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరములను చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచేసి దేవుని కన్య తల్లి మరి మాతతోను, పునీత జోజప్ప గారితోను, ధన్యులైన అపోస్తలులతోను, ఆదురుని నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా మన రక్షించినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థన సాహసము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరుగాక. నానాటికి కావలసిన సహాయము మాకు అనుగ్రహించుము. మా యొక్క అప్పటి వారిని నియమించినట్లు పాపలన్నీ మన్నింపుము. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును
నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసములు వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించు పరిపాలించే ప్రభువా, ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకమైన పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకమైన పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గురుపిల్ల, లోకమైన పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్లను మీకు పిలవని వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. భక్తులు చూపు వారికి, నిన్ను నమ్మిన వారికి నీవు ధనభాగ్యములను ప్రసాదింతువు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గపు ఆహారము వల్ల నుండి భుజించిన భోజనము ద్వారా మేము నూతనీకరించబడితే మా హృదయములు నీ ప్రేమ యందు దృఢపరచుటకు ఈ పరమయుడు మాకు సాయపడదుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణమును పుట్టించి సోదర ప్రేమతో తోటి వారి సేవలు మాకు ఉత్సాహం కలిగించినట్లు అనుగ్రహింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక.